హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సండే రోజు వీడియో. పొద్దున్న ఆల్మోస్ట్ 11 అలా అయింది. ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు పొద్దున్నే పెట్టాను ఇవి బయట మొక్కలు. నీళ్లు పోసి అలా పెట్టాను. గాలి చూసారా, వేడి గాలి స్టార్ట్ అయింది. చాలా హ్యూమిడిటీ ఉందండి. అసలు సాయంత్రం అయ్యేసరికి కొంచెం మబ్బుగా ఉరుములు అలా ఉన్నాయి, కానీ పొద్దున్న అయితే చాలా వేడిగా ఉంది. మనకి ఉర్లీస్ ఉంటాయి కదా ఇంట్లో, ఇత్తడివి కడిగిపించాను ఆంటీతో. మట్టివైతే నేనే కడిగి బయట బోర్లిచ్చాను అనమాట. ఎలా ఎండిపోయినాయో చూసారా ఉర్లీస్కి, మట్టి ఉర్లీస్కి. అవి టెర్రకోటవండి. వాటికి పెయింట్ వేయాలి, పెయింట్ ఊడిపోతుంది. అవి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కదా అందులో, అందుకని చెప్పేసి నీళ్ళు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అది. వాటికి పెయింట్ వేయాలి. ఎండాకాలం అయిన తర్వాత వేద్దామని డిసైడ్ అయ్యాను. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, వాషింగ్ మిషన్ది కవర్ మార్చాను సికింద్రాబాద్ రాణిగంజ్ వెళ్ళి అని చెప్పి. ఇదిగో ఇదే అనమాట. కవర్ తెచ్చాను. తెల్లది ఇచ్చారు, నల్లవి లేవంట. ఈ తెల్లదిస్తే దుమ్ము పట్టేస్తుంది కదా, ఇది వద్దంకులు అంటే పర్లేదులే ఇదే సరిపోద్ది తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఐఎఫ్బి బ్రాండ్ ఉంటుంది కదా, లీటరు 200. అలాగే డ్రమ్ క్లీనర్స్ కూడా ఉంటాయి వాషింగ్ మిషన్కి సంబంధించి. లిక్విడ్ ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ లిక్విడ్స్, టాప్ లోడ్ లిక్విడ్స్ కూడా ఉంటాయి. డిటర్జెంట్ లిక్విడ్స్ నేను అనేది. అలాగే ఇక్కడ కూలర్సు ఇలాంటివన్నీ అమ్ముతారనమాట. నేను ఎప్పుడు వీడియో షూట్ చేయాలి అని అనుకోలేదు అక్కడ. నేను ఇప్పుడు డ్రమ్ క్లీనర్స్ అడిగాను. అవి ఒకవేళ ఉంటే అక్కడ ఒకసారి అంకుల్ని అడిగి వాళ్ళ షాప్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి హైదరాబాద్లో ఉంటే కనుక వెళ్ళి చూడొచ్చు. యాక్చువల్గా లాస్ట్ టైం ఇచ్చింది చిన్నదయ్యింది, అందుకని చెప్పి పెద్దది ఇచ్చారనమాట. ఈసారి చిన్నదయ్యింది అన్నారు ఆయన అని చెప్తే పెద్దది ఇచ్చారనమాట. మాది ఫ్రంట్ లోడ్ కదా, సో పెద్దది ఇచ్చేసారు సైజు. ఇది సరిపోద్ది వెళ్ళమ్మా అని చూసి చంపేశాను అనమాట. డ్రమ్ క్లీనర్ లేదు అని అన్నారు. డ్రమ్ క్లీనర్ అడిగితే ఇంకా నేను మళ్ళీ వస్తాను, ఎప్పుడు వస్తుంది అని అడిగితే సోమవారం సాయంత్రం రా అంటే సోమవారం నాడు రాను, శుక్రవారం నాడు వస్తానని చెప్పాను అనమాట. సరే అయితే అని చెప్పేసి అన్నారు. 2 ఉంచమని చెప్పాను, నేను వచ్చినా రాపోయినా కానీ నేను ఎప్పటికన్నా వచ్చి తీసుకుంటానని చెప్పేసి అన్నాను అనమాట. మా వాషింగ్ మిషన్ ఇదేనండి, మా అందాల వాషింగ్ మిషన్. నా బట్టలన్నీ ఉతికేది పాపం. ఇది 2018 అక్టోబర్లో తీసుకున్నాము. నాకు బాగా గుర్తు, నాకు యాక్సిడెంట్ అయింది అప్పుడు. ఇదొకటి చిమ్నీ కూడా ఆ టైంలోనే తీసుకున్నాం అనమాట. సో ఇది ఇప్పుడు కూడా తెల్లగా ఉంది చూసారా. యాక్చువల్గా తెల్లగా ఏం లేదు, తడిగుడ్డ పెట్టి తుడిసానండి నీట్గా. మళ్ళీ చూస్తున్నాను దుమ్ము పట్టిందా ఏంటి అనేది. దుమ్ము ఏం పట్టలేదు. కవర్ వేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకో కవర్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టాను. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకొక లోడ్ వేయాలి, మళ్ళా రెడీగా పెట్టాను అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ తిప్పితే ఆ పైప్ వస్తుంది అనేసి అన్నారు ఆయన, కానీ లెఫ్ట్ సైడ్ తిప్పిన పైప్ ఏం రాలేదు. ఇంకా మళ్ళీ ఎందుకులే అవన్నీ ఓడబిక్కుతామని చెప్పేసి పైనుంచి అలాగే వేసాను అనమాట. నాకు యాక్చువల్గా ఇలా ఫుల్గా కవర్ అవ్వాలి, లేకపోతే వానగట్ట పడుతుంది కదండి. వానగట్ట పడినప్పుడు తుప్పు పట్టేస్తుందేమో వాషింగ్ మిషన్ అని ఇంకా భయం వేసి కవర్ తెచ్చాను అనమాట. వెంటనే ఏం లేదులేండి, 10 రోజులైంది నేను అప్పుడే ఇల్లు తెచ్చుకుని పాతది. ఇంకో అన్నీ అడ్జస్ట్ అయినాయా లేదా అని చూసుకుంటున్నాను. జిప్పులు అయితే బాగానే పట్టినాయి, కానీ కొంచెం లూజ్గా ఉంది కాబట్టి నేను ఆ పైపులు గట్ట పీకి పెట్టక్కర్లేకుండా మంచిగా సెట్ అయింది అని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ పైపు నాకు ఇప్పడం రాలేదు. వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో ఉత్తి కవర్ వేయడానికి మేము రామని చెప్పేసి అన్నారనమాట. ఇంకెందుకులే అని చెప్పి నేనే ఇస్తాను. ఫైనల్గా అయితే కవర్ వేసేసాను, బట్టలు ఆరేసాను. ఇవి ఓలా అంటున్నానేంటి, OLXలో అమ్మాల్సిన శాలరీలండి ఇంకా ఇంట్లో ఉన్నాయి. 60 డేస్కి ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క యాడ్ పోస్ట్ చేయొచ్చంట. నేను వైఫై పీకిచ్చేసాను, ఎందుకంటే వైఫై ఉపయోగం ఏం లేదు. నేను అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయట్లేదు కదా, ఎందుకులే దానికి 3800 కట్టాలి 6 నెలలకి, ఎందుకులే అని చెప్పేసి వైఫై పీకిచ్చాను. ఆ స్టాండ్ ఉంది కదా స్టడీ టేబుల్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు స్టడీ టేబుల్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. సో అది కూడా OLXలో అమ్మేద్దామని డిసైడ్ అయ్యాను. నేను ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూపించాను కదండి, అది కూడా 2018లో చిమ్నీ కొన్నామని చెప్పేసి అన్నాను కదా, అప్పుడు పీకింది. ఇప్పుడు వరకు OLXలో పెట్టలేదన్నమాట. ఇప్పుడు అది పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. సో 60 డేస్కి మొన్న ఏసీ అమ్మాం కదా, ఇంకో 60 డేస్కి మట్టుకే మనం యాడ్ పోస్ట్ చేయగలుగుతామంట.
ఇంకో దీని పని కూడా ఉందండి. ఈ ఐరన్ స్టాండ్ని కూడా ఇలాగా చెట్లు పెట్టుకోవడానికి స్టాండ్ చేద్దామని అనుకుంటున్నాను, చేయించుదామని. అది కూడా ఇవ్వాలి. దానికి ఎప్పుడు మూడు వస్తుంది, నాకు ఎప్పుడు మూడు వస్తుందో అది ఎప్పుడు రెడీ అవుతుందో కూడా తెలియదు. చాలా వేడిగా ఉందని చెప్పేసి అన్నాను కదండి. ఇంకో ఏసీ ఆన్ చేసి 2 అయిపోయింది టైము. చాలా టైం వేస్ట్ చేశానులేండి. టైం వేస్ట్ ఏముందిలేండి, ఫోనుల్లో మాట్లాడుకుంటా అలా కూర్చుని కొంచెం సేపు టీ తాగుతా అలాగలాగా టైం అయిపోయిందనమాట. బట్టలు ఆరేసాను అన్నాను కదా, ఆల్రెడీ కొన్ని బట్టలు మంచం మీద చూశారు కదా, నేను ఉతికిన బట్టలు బట్టలు మడత పెట్టలేదు. చాలా బట్టలు నేను 3 సార్లు వేసాము ఈసారి వారం అయితే బట్టలు. అమ్మో ఇంకెప్పుడు ఇలా ఉంచకూడదు అని అనుకుంటాను, కానీ మళ్ళీ ఏంటో ఆ టైం సరిపోవట్లేదు అది ఇది అని చెప్పి ఉతకను అనమాట. ఉతకకుండా వెళ్ళిపోతాను. వాషింగ్ మిషన్ అయితే కరెక్ట్గా సెట్ అయిందండి. ఇదిగో ఈ పక్కన ఇలా చీపుర్లు ఇలా పెట్టుకుంటాము. డస్ట్బిన్ కూడా వాషింగ్ మిషన్ పక్కన పెడతాను అనమాట. ఇప్పుడే కడిగాను యాక్చువల్గా బాల్కనీ కడిగి స్నానం, ఇందులో ఇంకొక లోడ్ బట్టలు వేసేసి ఫ్రెష్ అయ్యేసి వచ్చాను అనమాట నేను. దాని తర్వాత చూపిస్తున్నాను ఈ వీడియో. ఇంకో పైన అయితే ఇలా పెట్టుకుంటామండి లిక్విడ్స్, ఉల్లిపాయలు, ఇంకా బాత్రూములు కడిగే లిక్విడ్స్ ఉంటాయి కదా, అవి ఇవన్నీ అక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇంకా స్నానం చేసాను, అన్నం తినేసి పడుకున్నానండి. 4 o'clockకి వీడియో అప్లోడ్ చేశాను కదా, అది అప్లోడ్ చేసి పడుకున్నాను. పడుకుని లేచిన తర్వాత ఇది షూట్ చేశాను. మళ్ళీ లేచాక కొంచెం సేపు టీవీ చూసి టీ పెడుతున్నాను అనమాట. ఇగో మినపప్పు నానబెట్టాను, పక్కన ఇడ్లీ నొక్క కూడా నానబెట్టాను. ఇది మినపగుళ్ళు 1:1 రేషియో అండి. మినపగుళ్ళు 1 కప్ అయితే ఇడ్లీ నూక 1 కప్పు, అలాగే రాగి పిండి 1 కప్పు. ఈ క్వాంటిటీలో నేను ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేశాను అనమాట. దీంతో ఇడ్లీయే కాదు అట్టు కూడా వేసుకోవచ్చు, ఏదో ఒకటి వేసుకోవచ్చులే. ఇది మా వదిన చెప్పింది, రాగి పిండి కూడా మంచిదే కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇలా కూడా చేస్తున్నాను అనమాట. ఈ మధ్యన లాస్ట్ టైం ఒకసారి చేశాను, ఈరోజు చేస్తున్నాను మళ్ళీ. ఎప్పుడు మనము అలసందలో పెసరపప్పే కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకుంటే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకో టీ వడబోసుకుని, యాక్చువల్గా నాకు ఈ కప్పు పాత కంపెనీలో ముంబై వెళ్ళాను కదా లాస్ట్ ఇయర్, వాళ్ళు ఇచ్చారనమాట. నేను మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రంటియర్ అని ఉంటుంది. ఇవన్నీ ఒక మెమరీ అండి. ఈ కప్పును వాడటం మానేసాను ఈ మధ్యన, మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాను. సో ఇది చూసుకుని ఇంచక్క వచ్చింది కదా అని ఫీల్ అయ్యాను. ఎంత కష్టపడితే వచ్చి ఉంటుందండి. ఆ కంపెనీలో రికగ్నైజేషన్ రావాలంటే చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే నేను 2005, 6, 7 అండ్ ఆల్మోస్ట్ 3 years నేను అక్కడ చేశాను అనమాట ఆఫ్ రోల్ ఎంప్లాయీగా. సో అక్కడ ఎంత కష్టపడితే రికగ్నైజ్ చేస్తారు అనేది నాకు తెలుసు. సో లాస్ట్ ఇయర్ వెళ్ళాను అనమాట, కంపెనీలో మానేశాను ఇప్పుడు. ఇంకో ఇది వచ్చేసి కూర్చుని టీ తాగిన తర్వాత బట్టలు మడత పెడదామని అనుకున్నాను, కరెంటు పోయింది. కరెంటు పోయేసరికి జనరేటర్ ఆన్ చేశారు. ఇంకా ఒక్క రూమ్లోనే లైట్ వెలుగుతుంది అనమాట. అంటే ఒక రూమ్ అంటే హాల్లో లైటు ఫ్యాను తిరుగుతుంది, వెలుగుతుంది. బట్టలు చూసారా సోఫాలో వేసాను. కొన్ని బట్టలు తీగ మీద ఉన్నాయి, కొన్ని బట్టలు సోఫాలో ఉన్నాయి, కొన్ని బట్టలు మంచం మీద ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడే కదా జనరేటర్ ఆన్ చేశారని కొంచెం చల్లగా కూడా ఉంది. చల్లగా అయిందని చెప్పాను కదా సాయంత్రం నుంచి, కొంచెం చల్లగా కూడా ఉంది. అటు ఇటు తిరుగుదాంలే కారిడార్లో అని చెప్పి బేసిక్గా నేను కారిడార్లో కూడా 5,000 స్టెప్స్ అలా వేసిన రోజులు ఉన్నాయండి. కరెంట్ లేదని చెప్పాను కదా, చిమ్మ చీకటి. అపార్ట్మెంట్స్లో అయితే జనరేటర్ ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్లలో మట్టికి లైట్లు ఉంటాయి అన్నమాట. రోడ్ అసలు ఏమన్నా కనబడుతుందా, బండ్లు వెళ్తూ ఉంటున్నాయి కదా అందుకని కనబడుతుంది అంతే. ఇంకా వాకింగ్కి కొంచెం సేపు ఒక 7 minutes అలా చేసి ఉంటాను, కరెంట్ వచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. బట్టలు మడతెట్టాలి కదా, మన మెయిన్ పెద్ద టాస్క్ అనమాట అది, బట్టలు మడతెడతాం. బట్టలు మడతెట్టేసాను. ఈ సర్దుకోవడం ఇంకో పెద్ద టాస్క్. మడతెడతాం కంటే సర్దడం నాకు భలే ఇష్టము. నీట్గా మడతెడతాను, నీట్గా సర్దుతాను అనమాట. ఇంకా బట్టలు కూడా ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత నా కోసం ఈ పప్పు వెయిట్ చేస్తుంది అనమాట, ఎప్పుడు రుబ్బుతానా అని. ఇంకా పప్పు రుబ్బడం దగ్గరికి వెళ్ళాను. టైం ఆల్మోస్ట్ 10:46 అలాగ అయిందండి. ఇంకా పడుకున్నాను 4 o'clockకి పడుకుని 7 o'clockకి లేసాను అనమాట. కరెంట్ వచ్చి 8:30కి అలా పోయింది. ఇంకా కూర్చుని బట్టలు మడత పెట్టుకొని ఇంకా ఈ పని చేస్తున్నాను అనమాట. కరెంట్ వచ్చిన తర్వాతే మడతెట్టానులేండి. బట్టలన్నీ సర్దేసుకుని ఇంకేం పని లేదు.
బయట బట్టలు ఇంకా ఆరలేదని తీయలేదన్నమాట, రేపు తీద్దాంలే అని చెప్పి. ఇది చెప్పాను కదా క్వాంటిటీ ఇడ్లీ పిండి. ఇంగో ఇడ్లీ పిండి ఎక్కువ తొక్కలు తీయట్లేదు, చాలా తక్కువ తొక్కలే తీస్తున్నాను. తొక్కపప్పు తెచ్చాను, ఇది ఆర్గానిక్ పప్పు మినపగుళ్ళు అనమాట. కావాలని ఆర్గానిక్వే తెచ్చాను. తొక్కుంటే మంచిది అనేసి అంటున్నారు కదా, అందుకని తొక్క ఎక్కువ తీయట్లేదు అనమాట. ఇందులో రాగి పిండి కూడా వేసాను కాబట్టి కొంచెం కలర్ అయితే డిఫరెంట్గానే ఉంటుంది, కానీ టేస్ట్ వైజ్ బాగుంటుందండి. కొంచెం హెల్దీ కూడా కదా. కొంచెం కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను, ఇది వరకులాగా గ్రైండర్లో గట్టా వేయట్లేదు. ఈ మధ్యన మిక్సీలోనే పట్టేస్తున్నాను ఇడ్లీ పిండి కూడా. ఇడ్లీ నూక ఒక కప్పు, రాగి పిండి ఒక కప్పు, మినపగుళ్ళు ఒక కప్పు. ఇది మిక్సీలో పట్టాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో పిండి కానీ నూక కానీ కలపట్లేదన్నమాట. మిక్సీలో పట్టింది వేరేగా, గ్రైండర్లో పట్టింది వేరేగా ఉంటుంది కదా పిండి, అందుకని చెప్పేసి తక్కువే వేసాను అనమాట. మంచిగా అయింది. యాక్చువల్గా గట్టిగా రుబ్బాను, లాస్ట్ టైం రుబ్బింది కొంచెం లూజ్ అయిందనమాట, అందుకని చెప్పేసి కొంచెం పిండి గట్టిగానే రుబ్బాను. గట్టిగా రుబ్బి మంచిగా కలిపేసాను అనమాట. కలిపేటప్పుడు బాగా గట్టిగా ఉంటే అందులో కొంచెం నీళ్లు పోసి మంచిగా కలిపాను అనమాట. లాస్ట్ టైం ఏమైందంటే పొంగిపోయింది పిండి, ఇదే గిన్నెలో వేసాను అయినా కానీ పొంగిపోయింది. అప్పుడు పైన ఉప్పు వేయలేదన్నమాట. ఈసారి ఏం చేశాను, మంచిగా కలిపేసి పైన కొంచెం ఉప్పు వేసి అప్పుడు స్టోర్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను ఏంటి అంటే పిండిని మంచిగా ఇలా కలిపేసి గిన్నె చుట్టూరు పిండి అంటుకుంటుంది కదా, ఆ పిండిని కూడా తడి చేత్తో క్లీన్గా తుడుస్తాను. ఆ తర్వాత మట్టికే ఫ్రిడ్జ్లో పెడతాను, అంటే స్టోర్ అయిపోయిన బాగా ఫర్మెంట్ అయిన తర్వాత తడి చేతులతో తుడుస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు అసలు పిండి పైన ఇలా అంటుకుంటే ఎంత చిరాగ్గా కనిపిస్తుందో అని నా ఫీలింగ్. ఉప్పు వేసానండి, ఇప్పుడు ఉప్పేసి ఇదిగో డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చాను. ఈ పళ్ళెంలో పెడుతున్నాను, పొంగినా కానీ ఇందులో పొంగుతుందిలే అని చెప్పి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు ఎలా నచ్చింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. అలాగే మీరు పిండి ఎలా రుబ్బుకుంటారు, ఇలాగే చేస్తారా అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి.